గొప్ప గొప్ప రిఫార్మ్స్ తీసుకొచ్చినాం. చాలా ఈరోజు నిజంగా సంతోషపడతా ఉన్నాం, గర్వంగా ఉన్నాం. 3 ఏళ్లలో ఎవడు చేయలేని గొప్ప కార్యక్రమాలు కూడా దేవుడి దయ వల్ల చేయగలిగామని చెప్పి. అందుకే ఈరోజు కూడా చిక్కటి చిరునవ్వుతోనే మా వాళ్ళు ఏ గడపకైనా పోగలుగుతున్నారు. చిక్కటి చిరునవ్వుతోనే పోగలుగుతున్నాం మా వాళ్ళు ఇవాళ. మేము చేసిన ఉమెన్ ఎంపవర్మెంట్ అయితేనేమి, మేము చేసిన రిఫార్మ్స్ అయితేనేమి, ఇవన్నీ మాకు శ్రీరామ రక్షక. ఈరోజు ప్రజలు గొప్పగా మమ్మల్ని రిసీవ్ చేసుకునే పరిస్థితి, ఈరోజు గొప్పగా మేము పరిపాలన చేయగలిగినాము అని చెప్పి కూడా చెప్పగలుగుతా ఉన్నాం. 3వ టాపిక్ పోదాం. ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు, ఉద్యోగులకు సంబంధించిన విషయాల మీద చంద్రబాబు నాయుడు కుప్పిగొంతలు, పిల్లి మొగ్గలు. నాని నాకన్నా బాగా మాట్లాడతారు. చంద్రబాబు గారి ప్రచారం నిజంగా ఎలా ఉంటుందంటే, ఉద్యోగులకు ఇచ్చిన డిఏనే ఒక చిన్న ఎగ్జాంపుల్. ఆయన సీట్లోకి వచ్చి 18 నెలలు అవుతా ఉంది. పెండింగ్లో 4 డిఏలు ఉన్నాయి. జనవరి 2024, జూలై 2024, డిసెంబర్ 2024, మళ్ళీ జూన్ 2025. జనవరి, జూలై, మళ్ళా జనవరి, మళ్ళా జూలై. 4 డిఏలు పెండింగ్. ఒక్క డిఏ కూడా ఇంతవరకు ఇవ్వాల. ఉద్యోగులంతా రోడ్డు ఎక్కిన తర్వాత అనేక డ్రామాలు చేస్తూ ఒక డిఏ ప్రకటించాడు. ఆ ప్రకటించడమే కానీ ఇంతవరకు ఇచ్చింది లేదు. అది నవంబర్లో ఇస్తున్నానని ఫస్ట్ దసరా అన్నాడు, మన తర్వాత నవంబర్ అన్నాడు, దీపావళి అన్నాడు. దానికి మళ్ళీ పెద్ద బిల్డప్ ఇచ్చినారు. ఉద్యోగులంతా కూడా సంబరాలంటూ ఒక డిఏ, వాళ్ళకి రావాల్సింది వాళ్ళకు 4 ఉంటే 1 సంబరాలంటూ ఓ ప్రచారం నడిపారు, గిమిక్కులు చేశారు. తీరా జీవో వచ్చిన తర్వాత నవంబర్లో ఇస్తానంటూ ప్రకటించిన ఈ డిఏ అరియర్స్ కూడా చివరికి ఆ ఒక్క డిఏ ఏదైతే ఇచ్చినాడో, ఏదైతే ఇస్తానని తాను చెప్పినాడో, ఆ ఇచ్చిన ఆ జీవో కూడా చూస్తే ఈ డిఏ అరియర్స్ కూడా రిటైర్ అయిన తర్వాత ఇస్తామని చెప్పినారు. 3.5 లక్షల మందికి పెన్షనర్లకు డిఆర్ 2 ఏళ్ల తర్వాత 2027-28లో ఇస్తామంటూ ప్రకటించారు. దీనికి దీపావళి కానుక, సంబరాలు అంటూ ఏకంగా ప్రచారాలు చేశారు.